వారికి ఏలి యొక్క వంశములో ముసలోళ్ళు ఎవరు ఉండరు అంటారు. అంటే సంతోషమా ముసలోళ్ళు ఉండరంటే? చెప్పండి చూద్దాం. ముసలోళ్ళు ఉండనే ఉండరు అన్నాడు. సంతోషమా దుఃఖమా? ఎందుకు? యవన ప్రాయంలో అందరూ చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యవన ప్రాయములోనే వారు తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నారో చూద్దాం. ఏలి ఎందుకు దేవుని స్వరాన్ని వినలేకపోయాడో చూద్దాం. మరి ఏలి ఆ స్వరం వినకపోవడానికి కారణం ఏంటో చూద్దాం. ఎప్పుడైతే ఇదిగో ఆలకిస్తున్నానంటే అంత మొత్తము దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నా, ఏలి కుటుంబానికి ఈ విధంగా చేస్తున్నా, వారి పిల్లలకి ఈ విధంగా చేస్తున్నాని సత్యమంతా ఎవరితో చెప్పాడండి? ఎవరితో చెప్పాడు? సమూయేలుతో చెప్పాడు. మరి 40 సంవత్సరాలు పనిచేశాడు కదా ఏలీతో ఎందుకు చెప్పలేదండి? ఎందుకు చెప్పలే? సీనియారిటీ కదా, ఏంటంట, అనుభవజ్ఞుడు, ప్రార్థనాపరుడు, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించి ప్రార్థించినవాడు. అయితే ఈ సమయములో ఆయన మనసులో దైవ సన్నిధానమున ఉన్నప్పుడు ప్రార్థనా జీవితము కోల్పోయాడు. మనసుకు నెమ్మది లేదు, ఆత్మకు నెమ్మది లేదు. ఎందుకు ఆయనకు మనసుకు నెమ్మది, ఆత్మకు నెమ్మది లేక, ప్రార్థనలు చేయలేక 40 సంవత్సరములు అనుభవం ఉన్నా కూడా ఆ అనుభవముతో దేవుని స్వరము వినలేకపోయాడు. మనం అనుకుంటుంటాం ప్రార్థనకు పోతుంటే వీళ్ళు చాలా భక్తిపరులు, లేకుంటే వాక్యం నేనే ఉన్న వాక్యం బాగా చెప్తున్నాడు. వాక్యం బాగా చెప్పడము కాదండి, దేవునిలో నేను ఉన్నానా లేదా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక, ప్రార్థనలు చేస్తున్నానా లేదా, దేవుని వాక్యం చదువుతున్నానా లేదా, ఇది దేవునికి కావలసింది. దేవునికి కావలసింది సీనియారిటీ కాదండి, సిన్సియారిటీ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి అనుభవము కాదు, ఆయనకు కావలసింది ఆచరణ, క్రమము, పద్ధతి. ఆయనకి ఇష్టం. నీవు ఏ సమయమునకు ఏది చేయవలనో అది చెయ్యాలి. నేను అనుభవం గలవాడిని, నేనే ఇది చేస్తా అనేదానికి ఆస్కారము లేదు. వాక్యం సెలవిస్తుంది 59 యేషయా మళ్ళీ 2వ వచనం, 1-2 వచనాలు, ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గమని చెప్పిన తర్వాత 2వ వచనంలో అంటాడు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి ఏమర్థముగా ఉన్నాయి? ఆయన స్వరము మనకు వినిపించాలంటే పాపము అడ్డముగా ఉన్నప్పుడు నిన్ను పిలిచినా వినిపించదు. ఇప్పుడు పిలవడు కూడా దేవుడు. ఎందుకనగా యోహాను 9:31 అంటాడు, నేను పాపుల మనవి ఆలకించను. మరి ఏం తప్పు చేశాడు ఏలి? ప్రార్థన చేస్తే ఆలకించకపోయి ఆయన స్వరము ఏలికి వినబడలేదు. సమూయేలుకంతా చెప్పాడు. తెల్లవారింది, సమూయేలు లేచాడు. లేచి మనసులో వేదన పడుతున్నాడు. సమూయేలు బాధపడుతున్నాడు. ఏంటబ్బా, ఏంటి ఇలా జరిగింది? ఎందుకు దేవుడు ఇవన్నీ ఎవరైనా నాకు చెప్పాడు? ఇలా ఏమి చెప్పాడు? ఆయనకంతవరకు ఫలాని వ్యక్తి నాతో చెప్పాడనేది లేదు. అయితే దేవుడు ఇక్కడ ఉన్నాడనేది తెలుసు కనుక ఓహో ఆయనే చెప్పాడనేటువంటి ఆ విశ్వాసముతో అక్కడ ఉన్నాడు. ఉన్న తర్వాత తెల్లవారింది. తెల్లవారితేనే అప్పుడు ఏలి పిలిచాడు, సమూయేలు ఇలా రా అన్నాడు. పోయాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా అండి? చదవండి, 3:17 వచనం చదవండి. స్పష్టంగా చదవాలండి ఎవరు చదివినా. ఏలి ఏమంటున్నాడంటే, సమూయేలు దేవుడు నీతో ఏమి సెలవిచ్చనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన చాలమ్మా. ఏమంటున్నాడండి? ఆశీర్వదించి 40 సంవత్సరములు అనుభవం కలిగినటువంటి వ్యక్తి, సమూయేలుకు తర్ఫీదిచ్చేటువంటి వ్యక్తి, దేవుడు నీకు కీడు కలగజేస్తాడండి. దేవుడు కీడు
కలగజేస్తాడా? ఆయన కీడు కలగజేసే దేవుడా? కీడు నుండి తప్పించే దేవుడు. వృద్ధాప్యమైంది, మనస్సుకు నెమ్మది లేదు, స్థిమితము లేదు, దేవుని స్వరము వినబడలేదు, ప్రార్థనా జీవితము లేదు, అనుభవజ్ఞుడే, అనుభవంతో ఉన్నవాడే. కానీ ఏం జరుగుతుందండి? విచక్షణ కోల్పోయాడు. ఏమి మాట్లాడానో తెలియలేదు. ఒకవేళ సమూయేలు, రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడు నాకు చెప్పయ్యా అని అంటే బాగుండేది కదా. సమూయేలు చెప్తాడు, భయపడుతున్నాడు. చిన్న బిడ్డ, 3 సంవత్సరాల బాలునికి ఆ బిడ్డను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నీకు కీడు కలుగుతుంది, నీకు ఇబ్బంది కలుగుతుందని దరిదాపులా అంటే ఏలి సేవ చేసిన సంవత్సరాలే 40 సంవత్సరాలు, అంటే వయసు ఎంత ఉంటుందో కదా. అంత వృద్ధుడైన వాడు 3 సంవత్సరాల బాలుని ఏం చేస్తున్నాడు? చెప్పాలంటే మన భాషలో అరాచ్మెంట్ చేస్తున్నాడు, భయాలందలకు గురి చేస్తుంటున్నాడు. సమూయేలు చెప్పింది, చెప్పకుండా ఏముండాడు. తల్లి సమూయేలుకు మంచి మాటలు నేర్పించింది, పెద్దలను గౌరవించమని చెప్పింది, దైవ సన్నిధిని కనపడితే ప్రార్థించమని చెప్పింది. అయితే అటువంటి మంచి సమూయేలును దేవుని స్వరం ఎన్ని సంవత్సరాలలో విన్నాడండి? 3 సంవత్సరాలలోనే ఇంత వచ్చింది. దేవుని స్వరం మనం ఎంతమంది విన్నామో? ఒకవేళ విన్నామనే వాళ్ళం లక్షణంగా చేతులు ఎత్తచ్చు కదక్క, తప్పు లేదు. దేవుని స్వరము విన్నాము, వింటారండి, మాట్లాడతారండి దేవుడు. ఆయన స్వరం వినిపిస్తుంది. ఎప్పుడనగా తదేకముగా వాక్యము చదువుతూ ప్రార్థనలో నీవుంటే ఆయన స్వరము తప్పక వింటావు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము నా సేవ కొనసాగుతుందంటే అలాంటి దర్శనాన్ని నేను చూశాను గనుకనే దేవుడు తన కృపలో ఆటంకాలను తొలగిస్తూ, అడ్డంకులను తొలగిస్తూ ముందుకు నడిపిస్తుంటున్నాడు. సమూయేలును 3 సంవత్సరములలో పిలిచినటువంటి దేవుడు, ఆయన ఎవరిని పిలిచినా కూడా వారిని ఏర్పరచుకునేదానికి ఆయన పిలుస్తాడండి. తన స్వరం ఎవరికి వినిపించినా కూడా ఇక్కడ వయస్సుతో నిమిత్తము లేదు, చిన్న అని నిమిత్తం లేదు, పెద్ద అని లేదు, వర్గమని లేదు, విభేదమని లేదు, లేకుంటే కులమని లేదు, మతమని లేదు. ఆయన ఎవరినైతే పిలుస్తారో వారిని తప్పక తన సేవ కొరకు వాడుకుంటాడు. తప్పక వారిని తన సేవలో ఆయన బలపరుస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఏలి ఈయనను భయాలందలకు గురి చేశాడో సమూయేలును, సమూయేలు చెప్పేశాడు, అయ్యా నా యజమానుడా ఏలి, ఇలాగా దేవుడు రాత్రి నాతో మాట్లాడాడని. ఇంకా ఏలీకి హృదయం ఏమైపోయి ఉంటుంది? భయపడి ఉంటాడా లేదా? భయపడి ఉంటాడు కదా. అయినా ఏమన్నాడంటే ఆ భయాన్నంతా కప్పిపుచ్చుకొని ఆ సీనియార్టీనంతా చూపిస్తూ ఇక మీదట దేవుడు ఏ విధంగా జరపాలనో ఆ విధంగా జరపాలపో అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి చిన్న బాలునికి దేవుని స్వరము వినిపిస్తే 40 సంవత్సరములు సేవ చేసి నేను అనుభవజ్ఞుణ్ణి, నాకు సీనియారిటీ ఉంది అన్నటువంటి ఏలికి దేవుని స్వరము ఎందుకు వినిపించలేదు? కారణం ఏంటంటే కొన్ని కారణాలను మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి. చాలమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏలి గొప్ప సేవకుడు, పెద్ద పాస్టరయ్య. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. పేర్లు ఎవరని చెప్తారండి? హొప్ని, పినేహాసు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎటువంటి వారంతా అంటే దేవుని ఎరిగేవారా ఎరుగని వారనింది అక్కడ. అందరికీ దేవుని బోధ చేస్తున్నాడు, కానీ వారి ఇంటికి దేవుని బోధ చేసుకోలేకపోయాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నువ్వు ఎంత సీనియర్ అయితే ఏముంది, ఎంత వాక్యం చెప్తే ఏముంది, నీ కుటుంబానికి, నీ భార్యకు, నీ పిల్లలకు బోధ చేసుకోలేని నీవు ప్రజలకు బోధ చేస్తే లాభమేంటి? మొదట నీవు బోధ చేసుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని దేవునిలో నడుపుకోవాలి. తదనంతరము ప్రజలకు బోధ చేస్తే అది ఫలింపు ఉంటుంది. ఇక్కడ ఏలి కుమారులు దేవుని ఎరగలేరంట. ఎరగలేరంటే అర్థమేమని? వాళ్ళు ఏ రోజన్నా చర్చికి రాలేదనే.
చర్చికి వచ్చారనే రాలేదనే? చూద్దాం. వచ్చారనే రాలేదనే? నా వైపు చూడండి మమ్మల్ని, నేను చెప్పినప్పుడు చదువులండి. ఏలి కుమారులు చర్చికి వచ్చారనే రాలేదనే? ఏంటంట చెప్పండి. చెప్పుతే ఏమవుతుందో, చెప్పకుండా ఏమవుతుంది కదా. ఏలి కుమారులు చర్చికి వస్తున్నారనే రాలేదనే? రాలేదని కదా. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారని వస్తారు, మళ్ళీ సినిమాలకు పోతారు, రోడ్ల మీద ఉంటారు, చర్చికి వస్తున్నారనే రాలేదని వాళ్ళు వస్తున్నారని. ఇంకా నాకు బాధైన విషయం ఏంటంటే, ఎవరికన్నా నేను ఫోన్